మొన్నటిదాకా కామ్గా ఉన్నటువంటి వైసీపీ ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే బూతు పురాణాలు చెప్పే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ రోజా, కొడాలి నాని కూడా వచ్చి ముష్టి ఎంతైందో చెప్పండి, ముష్టి పడేస్తాం, ఫర్నిచర్కి ఎంతైందో చెప్పండి పడేస్తాం, ఆయన మేము కట్టింది ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది చేయడం కోసం మేము కట్టాము. ఇవన్నీ చూస్తుంటే మరి మీకు ఏమనిపిస్తుంది? విదేశీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కూడా అదే విధంగా ఇచ్చారనుకోండి, వాళ్ళకి అక్కడే సమావేశాలు. ఇప్పుడు విదేశీ నుంచి ఒక 13 దేశాల నుంచి ప్రతినిధులను పిలిచాం బిజినెస్ మీటింగ్ అని. అంత పెద్ద హాల్లో అంత రిచ్గా కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం అంతా ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏమన్నా వాళ్ళ కంపెనీలు అక్కడ పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్. కానీ విదేశీయులు రావడం అనేది ఇండియా మొత్తం మీద సంస్థ మీద మొత్తం మీద కలిపితే ఒక 20 సార్లు వస్తే ఎక్కువ, 2-3 సార్లు వచ్చినా చాలా ఎక్కువ. అదే ఎక్కువ అంటే ఈ మధ్య చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అది వేసుకున్నా కూడా 10 నుంచి నిర్మాణాలు చూస్తే మాత్రం 365 days ఖాళీగా ఉంచుతాం కదా.